ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ వందనాలండి, వందనాలు చెప్పండి. వందనాలు అందరికీ. నమస్కారానికి ప్రతి నమస్కారం చేయడము సంస్కారము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సరే అండి, మరి ఏమైనా బాగున్నారా? వర్షాలు మొదలయ్యాయి అంటే అకాల వర్షాలు ఇవన్నీ ఏంటంటే ప్రతి సంవత్సరం వచ్చుద్ది. మరి ఈ సంవత్సరం కూడా ఈ ఎండాకాలం ఈ వేసవికాలంలో కూడా మరి నిన్న నుంచి ఈ రోజు నుంచి ఆరంభమయ్యి దంచి కొడుతున్నాయి హైదరాబాద్ అంతటా. మరి జాగ్రత్తగా ఉండండి మీరు మీ ప్రయాణాల్లో. అలాగే అక్కడ నాలాలు డ్రైనేజీల కాడ కానీ మరి బయటికి వెళ్ళేటప్పుడు చాలా కొస్తా మీరు జాగ్రత్త వహించాలని కోరుకుంటున్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. జ్ఞానంతో బ్రతకండి. ఎలా అండి? తెలివితో, జ్ఞానంతో, వివేచనతో బ్రతకండి. ప్రైజ్ ద లార్డ్. సరే, మరి డైలీ బయటకు అంత దేవుడు ఇచ్చిన వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ లేఖన భాగంలో నుండి, బైబిల్లో నుండి యెషయా 26 అండి. యెషయా 26 ఎంత? 12. యెహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు. మనలో చదువుతాం. యెహోవా నీవు మాకు సమాధానమును స్థిరపరచుదువు. హల్లెలూయా. ఏమండి? యెహోవా నీవు మాకు సమాధానమును, ఏంటి? సమాధానమును స్థిరపరచుదువు. లోకమిచ్చే సమాధానం కూడా ఉంది. లోకం ఇచ్చినట్టు కాదు నేను ఇచ్చేది అంటారు ప్రభు కదా. నా సమాధానము ఇప్పుడు కావాల్సింది మనకు లోకం ఇచ్చే సమాధానం కూడా ఉంది కదండి. మరి లోకులు కూడా సమాధానంగా ఉంటున్నారు కదా. వాళ్ళు కూడా లోకం ఇచ్చే సమాధానంలో ఉంటుంది. లోకులు కలిగిన ఆ సమాధానం అనేది కొంత మట్టుకే, జస్ట్ అట్లా కొంత మట్టుకే ఉంటుంది సమాధానము. తర్వాత మరలా గొడవలు, మరలా ఈ చిరాకులు, చీకు చింతలే ఉంటాయి. కానీ దేవుడిచ్చే సమాధానము ఎవరికైతే ఉంటుందో వారికి కూడా చీకు చింతలు ఉంటాయి, ఉండవని కాదు, కానీ సమాధానంగా ఉంటారు. అదే అండి ఇక్కడ భక్తుడు ఏమంటాడు? యెహోవా నీవు మాకు సమాధానమును స్థిరపరచుదువు. ప్రైజ్ ద లార్డ్. చూడండి, సమాధానం లేకుండా 12 సంవత్సరాల నుండి తల్లిగారు బాధపడతా ఉంది. మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఉంటుందండి. మార్కు సువార్త 5వ అధ్యాయము చదివిస్తాను. 5వ అధ్యాయము 25 నుండి చదువుతాను. 25 నుండి 12 ఏళ్ల నుండి రక్తస్రావం రోగం కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలబడి తనకు కలిగినదంతయు ఏమో చేసుకొని ఎంత మాత్రము ప్రయోజనం లేక మరింత సంకటపడేను. ఏమంటే అండి, రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ హాస్పిటల్ తిరిగి తన కలిగినంతా కూడా, ఆస్తి అంతా కూడా, డబ్బంతా ఖర్చు పెట్టింది. మరి వైద్యులు మరి ఆ స్కానింగ్ చేశారు, ఈ స్కానింగ్ చేయించారు, ఆ మాత్రలు ఇచ్చారు, ఈ మాత్రలు ఇచ్చారు. ఉదయం వేసుకోండి, మధ్యాహ్నం వేసుకోండి, సాయంత్రం వేసుకోండి, ఒకరు మీకు వీలు పడితే మధ్యరాత్రి కూడా వేసుకోండి అని నానా రకరకాల టెస్టులు చేయించారు. బ్లడ్ టెస్టులు, బాడీ టెస్టులు, డీంజోగ్రామ్లు ఏమో అన్నీ చేసేసారు. మరి బ్లడ్లో వారికి ఏమి లేదమ్మా, ఏంటో మరి ఇది ఏంటో అని అంతా ఆవిడ కలిగినంతా కూడా వ్యయం చేసుకుంది, ఖర్చు పెట్టేసింది. వైద్యులకి, డాక్టర్లకు, హాస్పిటల్ పాలు చేసేసింది. బైబిల్లో రాబడింది. ఇంకా సంకటపడిందంట. అంటే దాని భావం ఏంటంటే ఎక్కువైపోయాయి డోసులు. ఏంటని ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆడొక డోసు ఎక్కువ ఇచ్చేసాడు. మరింత సంకటపడడం అంటే ఏంటంటే మా మాత్రలు వాడుతున్నారు అంటే మాత్రలు వాడుతున్నాను కానీ నాకు పడట్లేదేమో, రియాక్షన్ అవుతుంది. ఎదుగో ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన సరే బాగలేడు, సరేలే వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎవరో సలహాను బట్టి వెళ్తే అక్కడ కూడా చూపించుకున్నాను, డబ్బులంతా దారబోసి అక్కడ కూడా ఇచ్చాడు. కానీ డోసులు ఎక్కువైపోయాయి. ఎక్కువైపోయాయి డోసులు. కానీ రిపోర్టు మాత్రం నీళ్ళు ఏమీ కనబడట్లేదు, తగ్గట్లేదు, ఇంకా ఎక్కువైపోయిందంట. బైబిల్లో రాబడి ఆమె యేసుని గూర్చి విని హల్లెలూయా నేను ఆయన వస్త్రం మాత్రము ముట్టిన బాగుపడదని అనుకొని జన సమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రం ముట్టిన వెంటనే ఆమె రక్తధార కట్టిన గనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొని ఫ్రీ హీలింగ్. ఫ్రీ ఏంటండి? రూపాయి ఖర్చు పెట్టలేదు. ఏసై దగ్గర రండి, రూపాయి అవసరం లేదు. ఏసై గారు
సంపూర్ణ ఆరోగ్యం, స్వస్థత ఉచితంగా పొందుకోండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, తన తాను గ్రహించుకొని అపరాస్తి తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పెను. జరిగిన సంగతి అంతా, నా బ్రతికి ఎదుగురి ఇలాంటి పరిస్థితి ఉండవచ్చాను, డాక్టర్లు పెట్టాను, మా ఇంట్లో పరిస్థితి ఇది, నాకు అసలు ఘోరంగా ఉంది నా పరిస్థితి అని చెప్పింది. ఉన్న విషయం అంతా చెప్పింది. అందుకైనా, కుమారి, మై డాటర్, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానవై, ఇది అండి, సమాధానము గలదానవై పొమ్ము, నీ బాధ నివారణ నీకు స్వస్థత కలుగునుగా కానీ ఆమెతో చెప్పాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఏం కలిగిందండి ఎవరికి? సమాధానము. ఏంటండి? సమాధానము. సమాధానము స్థిరపరిచే దేవుడు. మరి ఇంట్లో సమస్యలు ఇంకెన్నాళ్ళు ఇట్లా 12 ఏళ్ళ నుండి ఇంకెన్నాళ్ళు ఇట్లాగే ఉంటావు, రోగిష్టిదానా అని, భర్త, పిల్లలు, అక్కడ సమస్యలు, బయట సమాజంలో ఎన్ని సమస్యలు అండి. కానీ సమస్యల్లో దేవుడు ఆవిడను ముట్టడం అంటే ఆవిడకి స్వస్థత కలిగింది. మరి యేసయ్య శరీరం, యేసయ్య వస్త్రంలో స్వస్థత కలిగి, విడుదల కలిగి ఆవిడ సమాధానంగా, అంటే సమాధానము స్థిరపరచబడింది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యెహోవా మాకు సమాధానమును స్థిరపరచుదువు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మీకు సమాధానమును స్థిరపరచునుగాక, స్థిరముగా ఉండునుగాక. అలా వచ్చిపోయేది కాదండి. దేవుడిచ్చి సమాధానము స్థిరంగా ఉంటుంది. ఆ స్థిరమైన సమాధానం మీరు కలిగి ఉందురుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన అండి. మహాగరుడ, పరిశుద్ధులకు తండ్రి, మీ పాదాల వందనాలు తెలియజేస్తూ, అయ్యా, మాకు సమాధానం స్థిరపరిచే దేవుడు, మాకు సమాధానం స్థిరంగా ఉండాలి. ఏదో తాత్కాలికంగా ఏదో వచ్చిపోయే సమాధానం కాకుండా మీరిచ్చే సమాధానము, మాకు కష్టాలు, నిష్ఠుల, బాధలో, నిందల్లో, అవమానాల్లో కూడా మేము సమాధానంగా ఉంటాం. మీ సమాధానము ఒకవేళ మేము కలిగి ఉంటేనే, కాబట్టి మీ సమాధానం మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్. అందరి వందనాలండి.